సోదరీ సోదరులారా, మన పాఠం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు సావధానంగా వినండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటామని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను తానే పవిత్రునిగా చేసుకుంటాడు. దేవుని బిడ్డలు ఒకరినొకరు సరిగా అవగాహన చేసుకొని అందరూ అర్థవంతమైన సహవాసమందు తమ తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు నీతిమంతుడు గదా. ఆయన నీతిని జరిగించేవారు దేవుని మూలముగా తాము పుట్టినట్లు రుజువుపరుచుకుంటారు. క్రీస్తును మేము ఎరుగుదుము, మేము క్రీస్తునందు ఉన్నాము అని చెప్పినంత మాత్రాన సరిపోదు. క్రీస్తే మా నీతి అని రుజువయ్యే విధంగా మనము జీవించాలి. క్రీస్తునందు మన స్థితి ఉంది. ప్రియుడైన క్రీస్తునందు మనము అంగీకరించబడ్డాము. ఈ లోకమందు మన బ్రతుకులో ఈ వాస్తవం తేటగా కనపడాలి. నోటి మాటలతో పాటు బ్రతుకు సాక్ష్యం లేనిదే నీ మాటలు ఎవ్వరూ నమ్మరు. ఇది తండ్రి కుటుంబం. ఈ కుటుంబ సభ్యులందరూ ఆయన నీతిని జరిగిస్తారు. బిడ్డలకు తండ్రి పోలికలు వస్తాయి. తండ్రికి తన బిడ్డలపై ఎంతో ప్రేమ. మనము దేవుని పిల్లలమే. యేసుక్రీస్తునందలి విశ్వాసం మనల్ని దేవుని పిల్లలను చేసింది. మనము దేవుని పిల్లలము అన్నప్పుడు అది వాస్తవం. అందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఎప్పుడో అవుతాము అని కాదు, ఇప్పుడు అయి ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆనందించండి. మనము దేవుని బిడ్డలం. మన కాపరి యేసు. మనకు లేమి కలగదు. యేసునందు మనము అతిశయిస్తాము. మనము తిరిగి జన్మించిన దేవుని సంతానం. దేవుని కుటుంబానికి చెంది ఉన్నాము. దేవుడు మనపై చూపిన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనకు దేవుని పిల్లలు అని పేరు పెట్టాడంటే అది ఆయన ప్రేమను, వాత్సల్యాన్ని చూపుతుంది. ఇది ఎలాంటి ప్రేమ? ఈ ప్రేమ మానవుల మధ్య స్వతహాగా ఎక్కడా కనిపించదు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడింది. తన కుమారుణ్ణి మన కోసమై ఇచ్చివేశాడు. ఈ లోకంలో ఎవడు మరొకని కోసమై చనిపోడు. ఎందరి కోసమై ఎవరు చనిపోయినా దాని పర్యవసానమేమిటి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను వ్యక్తం చేయడానికి తన కుమారుణ్ణి మనకిచ్చాడు. ఆయన శిలువపై మరణించి మనలను బ్రతికించాడు. దేవుని ప్రేమలో గొప్ప ప్రేరక శక్తి ఉంది. మానవ కుటుంబాలలో ప్రేమ ఎంతో బలమైన బంధం. ప్రేమ కోసం కొందరు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. మానవ ప్రేమ యథార్థమైనదైతే అది ఎంతో ప్రభావము గలది, ఆకర్షణీయమైనది, ఉద్రేకభరితమైనది, ఉదాత్తమైనది, త్యాగపూరితమైనది. అలాంటప్పుడు దేవుని ప్రేమ ఇంకా ఎంత ఎక్కువ శక్తి గలదో ఊహించండి. దేవుని బిడ్డలు నూతన జన్మ పొందినవారు. అది ఆత్మజన్మ. వారు దేవుని వాక్యమును శిరసావహిస్తారు. దేవుడు మన పట్ల చూపిన ప్రేమ మనకు గొప్ప ప్రేరకం. దేవుడే మొదట మనలను ప్రేమించాడు గనుకే మనం ప్రేమిస్తున్నాము. దేవుని ప్రేమను అనుభవించిన వారే ఆయన సేవకై ప్రేరణ పొందుతారు. మనము దేవుని పిల్లలమని పిలువబడుతున్నాము అంటే తండ్రి మనకు చూపిన ప్రేమ ఎంత విలువైనదో, త్యాగభరితమో మనం ఊహించలేము. ఇప్పుడే మనం దేవుని పిల్లలమని యోహాను పునరుద్ఘాటించి చెబుతున్నాడు. మన రక్షణ త్రికాలములకు చెందింది అని మనం గ్రహించాలి. నేను రక్షించబడి ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. యేసుక్రీస్తునందు విశ్వసించగానే నిత్య జీవం ప్రాప్తిస్తుంది.
అది సంపూర్ణ రక్షణ, శాశ్వత రక్షణ. నీవు కొత్తగా జన్మించావు, దేవుని కుటుంబంలోకి పుట్టావు. మీరు దేవుని పిల్లలు అంటున్నాడు యోహాను. ఈ విధంగా దేవుని బిడ్డలమని పిలువబడుతున్నామంటే ఇందులో దేవుని ప్రేమ కనపడుతోంది. ఆయనకు విధేయులై దేవుని పిల్లలు ఆయనను ప్రేమిస్తారు. విధేయత ద్వారా తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తారు. ఇక నేను రక్షించబడుతూ ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక 2:12-13 వచనాలు. పౌలు అంటున్నాడు, నా ప్రియులారా, భయముతో వణకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఎందుకనగా మీరు ఇచ్చయించడానికి, కార్యసిద్ధి కలుగచేసుకోవడానికి, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేసేవాడు దేవుడే. 2 పేతురు 3:18 వచనం. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందు, జ్ఞానమందు అభివృద్ధి పొందండి. యోహాను ఇక్కడ రక్షణ కొనసాగింపును ప్రస్తావిస్తున్నాడు. మనము దేవుని పిల్లలము. మనము మన తండ్రి అయిన దేవునికి అన్ని విషయములలో పూర్తిగా విధేయులం. మనము రక్షణలో ఎదుగుతూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అనగా మనము రక్షించబడుతూ ఉన్నాము. అంతేకాదు, మనము రక్షించబడతాము. ప్రభువు రెండోసారి వచ్చేది ఎవరి కోసం? రక్షించబడిన వారి కోసం. యేసు రాకడ మన రక్షణకు పరాకాష్ఠ. రక్షణకు యేసు రాకడ శిఖరాగ్ర సంఘటన. ఆయన రాకడ అనంతరం పాపం ఊసే ఉండదు. మనము సదాకాలము ప్రభువుతో ఉండిపోతాము. గమనించండి, రక్షణ త్రికాలాత్మకం. నేను రక్షించబడ్డాను, రక్షించబడుతున్నాను, రక్షించబడతాను. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో మన రక్షణ ప్రవర్తిల్లడం గొప్ప విశేషం. ప్రియులారా, మనమిప్పుడు దేవుని పిల్లలం. ఇప్పుడు అంటే ఈ క్షణంలో, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడే. ఈ లోకం మనలను అర్థం చేసుకోజాలదు. ఆయనను అర్థం చేసుకుంది గనకన మనల్ని అర్థం చేసుకోవడానికి, ఆయనను గ్రహించాలంటే ఆధ్యాత్మికమైన మనస్సు కావాలి. ఆయన ఇచ్చిన అభిషేకము వల్లనే మనకు మనోనేత్రాలు తెరువబడతాయి. ఈ విషయాలను గురించిన గ్రహింపు మనకు పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది. దేవుని ఆత్మ మాత్రమే మనకు కనువిప్పు కలిగించగలవాడు. ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తాడు, నీవు దేవుని బిడ్డవు, నీవు రక్షించబడిన బిడ్డవు అని నిశ్చయత కలిగించేవాడు పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనము దేవుని బిడ్డలము సరే, మరి భవిష్యత్తులో ఏమి కాబోతున్నాము? అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అయితే మనకిది తెలుసు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. అలాగైతే మనకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. మనలో ఆయనకు ఆయనే తానే కనిపిస్తాడు. దేవుడు నీలో నాలో ఇంకా పనిచేస్తున్నాడు. ఆయన నాలో ఆరంభించిన పనిని ఆయనే కొనసాగిస్తాడు. ఒక శిల్పకారుడు ఒక చలువరాయిని చూచి, ఆహా, ఎంత చక్కనిది ఈ రాయి అన్నాడు. అక్కడే నిలిచి ఉన్న ఒక దర్శకుడన్నాడు, అయ్యా, అదొక చలువరాయి మాత్రమే, అందులో విశేషమేమిటి? మహాశిల్పి అన్నాడు, అందులో అందమైన చక్కని ప్రతిమ ఉంది. దర్శకుడన్నాడు, నాకైతే ఏమీ కనపడడం లేదే. శిల్పి అన్నాడు, అది నా మనస్సులో ఉంది. నీకెలా కనపడుతుంది? దానికి ఏ రూపం ఇవ్వదలిచానో అది నా మనస్సులోని రహస్యం. యేసు ప్రభువు మనలను ఎలా రూపించబోతున్నాడో ఇప్పుడు మనకు తెలియదు. ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము. అనగా ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆ మహిమలోనే ఆయనను చూస్తాము. మహిమలోని క్రీస్తును చూస్తాము. ఆయనను పోలి ఉంటాము. ఆయన మహిమలో మనం ప్రవేశిస్తాము. మన వ్యక్తిత్వం యేసు మహిమలో కనిపిస్తుంది. మన వ్యక్తిత్వాలలోకి యేసు మహిమ వస్తుంది. మన వ్యక్తిత్వాలకు మహిమలో సంపూర్ణ సిద్ధి ప్రాప్తిస్తుంది. మనలో ప్రతి ఒక్కరము యేసులాగా ఉంటాము. ఆయన మన వ్యక్తిత్వాలను లేకుండా చేయడుగాని ఆయన లాంటి మహిమ మనకుంటుంది. పరలోకంలో ప్రేమ తప్ప మరే భావోద్వేగమూ ఉండదు. పరలోకమంతా యేసు ప్రేమే.
పరలోకంలో అందరూ అందరినీ ప్రేమిస్తారు. క్రైస్తవ జీవితానికి ఇది గొప్ప సవాలు. యేసు వస్తాడని నీవు త్రికరణ శుద్ధిగా నమ్మితే, అప్పుడు నీవు ఆయన రూపానికి సమరూపమవుతావని నీవు నమ్మితే, ఇక్కడ పరిశుద్ధంగా జీవించడానికి నీకది గొప్ప ప్రేరకం కాగలదు. మనకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తున్నది. మన భవిత దృష్ట్యా మనమిక్కడ ఎంతో పరిశుద్ధంగా ప్రవర్తించవలసి ఉంది. బైబిలు ప్రవచనాలు చదవడం ఎందుకే? మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండడానికి. బైబిలు ప్రవచనాలు మనల్ని కవ్విస్తాయి, పురికొల్పుతాయి. ప్రభువు వస్తున్నాడు అనే నినాదాలు పలికినంత మాత్రాన సరిపోదు. నీవెలా బ్రతుకుతున్నావు అనే ప్రశ్న ఎదురవుతుంది. నీవు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావంటే ఆయన రాకడకు సిద్ధంగా ఉన్నట్లే. మన నిరీక్షణ త్వరలోనే సిద్ధిస్తుంది. మన కోరికలు ఈడేరే రోజు రాబోతోంది. మనము పరమ యెరూషలేములో శాశ్వతంగా ఉండిపోతాము. ఆయన మన కన్నీటిని తుడుస్తాడు. అక్కడ కన్నీరు ఉండదు, బాధ ఉండదు. ప్రకటన 21వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ఇదిగో నేను సమస్తము కొత్తదిగా చేస్తున్నాను. ఇక్కడ మన జీవితాలు మితులకు లోనైనవి. ఇంకా బాగా ఉండలేకపోయానే అనే అసంతృప్తి ఈ లోకంలో ఉన్నంతకాలము ప్రతి విశ్వాసికి ఉంటుంది. ఇక్కడ ఇహలోకంలో పరిపూర్ణతను ఎన్నటికీ చూడలేము. పరలోకంలో అడుగు పెట్టగానే మనకు సంపూర్ణ సిద్ధి. దేవునికి స్తోత్రం. మన దృష్టికి మనం ఎంత బాగా ఉన్నామనుకున్నా ప్రభువు దృష్టిలో అది శ్రేష్టమై ఉండాలి గదా. అదే మన తాపత్రయం. ఒక భర్తగా, తండ్రిగా ఇంకా బాగా ప్రవర్తించి ఉండాల్సింది అనిపిస్తుంది. నేను ఎక్కువ చేయగలిగి ఉన్నా చెయ్యలేదు అనే ప్రాతిపదికపై ప్రభువు మనల్ని పరీక్షిస్తాడు. సమస్తము క్రొత్తగా చేసే ప్రభువు ఎదట, ఆయన న్యాయపీఠం ముందు నీవు నేను నిలవాల్సి వస్తుంది. జాగ్రత్త. మన జీవితం నిత్యత్వపు పంట. దేవుడు తన పిల్లల పట్ల ఎంత గొప్ప ప్రేమ చూపుతున్నాడో గుర్తించండి. నేను రక్షించబడ్డాను, రక్షించబడుతున్నాను, రక్షించబడతాను. ఇక్కడ క్రీస్తు కోసం శ్రేష్టమైన బ్రతుకు బ్రతికితే అది మంచిది అని ప్రభువు అంటే చాలు. మనకు కావలసింది ప్రభువు గుర్తింపు. దేవుని బిడ్డలు తమ బాధ్యతలు, హక్కులు ఎరిగి ఉండాలి. దేవుని బిడ్డలు అని పిలువబడడం వారికి అదెంతో భాగ్యం. దేవుని బిడ్డలకు దేవుని కుటుంబంలో బాధ్యతలున్నాయి, ఆధిక్యాలు కూడా ఉన్నాయి. దేవుని కుటుంబం పేరు పెట్టబడిన బిడ్డలం. పేరుకు తగిన తీరు కూడా ఉండాలి. దేవుని బిడ్డ అవటానికి క్రీస్తునందు విశ్వాసం చాలు. దేవుడు మన తండ్రి. పాత నిబంధన ప్రకారం ఇశ్రాయేలు దేవునికి నిబంధన ప్రజలు. దేవుడు తన నిబంధన ప్రజలైన ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. ధర్మశాస్త్రాన్ని వారు పాటించాలి అనే షరతుపై వారు నిబంధన ప్రజలయ్యారు. అయితే కొత్త నిబంధనలో దత్తస్వీకార భావన ముఖ్యమైంది. దేవుడు కోరి నిన్ను నన్ను తన కుటుంబంలోకి దత్తు తెచ్చుకున్నాడు. ఈ విధంగా మనం దేవుని కుటుంబంలోకి రాగలిగాము. లోకములో మానవులందరూ దేవుని సృష్టే. అందును బట్టి అందరికీ దేవుడు తండ్రే. అయితే దేవుడు తన కృపచేత మన విశ్వాసం ద్వారా యేసుక్రీస్తును బట్టి మనలను తన కుటుంబంలోకి దత్తు చేసుకున్నాడు. అయితే ఈ లోకంలో దేవుని బిడ్డలు అపార్థానికి గురవుతారు. యేసుక్రీస్తును ద్వేషించిన లోకం ఆయన శిష్యులను ప్రేమిస్తుందా? యేసుక్రీస్తును దేవుని కుమారుడని లోకం గుర్తించలేదు. లోకం ఆయన మాటలను అపార్థం చేసుకుంది. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారిని లోకం అపార్థం చేసుకుంటుంది. నిత్యజీవానికి ఆరంభం ఇక్కడే. ఆరంభం ఇక్కడే అయినా అది నిత్యత్వంలోకి కొనసాగుతుంది. యేసు అకస్మాత్తుగా వస్తాడు. ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనలాగే రూపాంతరం చెందుతాము. ఆదాము దేవుని స్వరూపమందు దేవుని పోలికగా చేయబడ్డాడు. మనిషి తన పోలికలో ఉండాలని దేవుని అభీష్టం. అయితే ఆదాము పతనమై దేవుడనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నాడు. అయితే క్రీస్తునందు మానవుడు తాను పోగొట్టుకున్న దానిని తిరిగి పొందాడు.
క్రీస్తునందు తిరిగి దేవుని పోలికను ధరించుకోగలుగుతున్నాడు. యేసుక్రీస్తునందలి నూతన సృష్టి అయి మానవుడు యేసు సారూప్యానికి ఎదగటం మొదలవుతుంది. యేసు వచ్చినప్పుడు ఆయనను చూస్తాము. చూస్తూ ఉండగానే మనం ఆయనను పోలి ఉంటాము. యేసు ప్రత్యక్షం మనలను ఆయన పోలికగా మారుస్తుంది. ఆయనను చూడాలంటే హృదయశుద్ధి కలిగి ఉండాలి. ఆయన ప్రత్యక్షాన్ని అనుభవించాలంటే హృదయశుద్ధి కలిగి ఉండాలి. ఈ ప్రత్యక్ష దర్శనం విశ్వాసులందరికీ వాగ్దానం చేయబడింది. యేసునే ధ్యానిస్తూ ఆయన గుణాతిశయాలనే ప్రకటిస్తూ ఉన్నవారు ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తారు. ఒక్క క్షణంలో ఆయనను పోలి ఉంటారు. యేసు ప్రభువు రెండో రాకడను గురించి యోహాను మాట్లాడుతున్నాడు. ఇది మన శుభప్రద నిరీక్షణ. ఆయన వస్తాడు, ఆయనను చూస్తాను, ఆయనలాగే మారిపోతాను. ఇప్పుడు కాలమనే తెర అడ్డం ఉంది, కాని ఆయన రాకడతో ఆ తెర కాస్త తొలగిపోతుంది. మన జీవితకాలమంతా మన ప్రభువు రాకడ కొరకై సిద్ధపాటే. యేసు రాకడ దృష్ట్యా పరిశుద్ధ జీవితం ఎంతో ముఖ్యమని చెప్పి యోహాను గ్నోస్తిక వేదాంతుల నోరు మూశాడు. వారు శరీరంతో ఏం చేసినా పర్వాలేదంటున్నారు. కావాలని బుద్ధిపూర్వకంగా దేవుని బిడ్డలు పాపం చేస్తే తండ్రి హృదయాన్ని గాయపరిచిన వారవుతున్నారు. ఆయన తన బిడ్డలమైన మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. మన కోసం మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. మనం పాపం చేయకూడదు. ఆయన ప్రత్యక్షం దృష్ట్యా పరిశుద్ధంగా జీవించాలి. చిన్నపిల్లలారా అంటూ ఈ రచయిత ఈ పత్రికలో 9 సార్లు విశ్వాసులను సంబోధిస్తున్నాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచిన మీరు నిత్యజీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాస్తున్నాను. దేవుని బిడ్డలకు రక్షణ నిశ్చయత ఉండాలి. దేవునితో ఎడతెగని సహవాసం కొనసాగించుకోవాలి. దేవుని బిడ్డలు తమ సోదరులతో కూడా ప్రేమపూర్వకమైన సహవాసంలో ఉండాలి. అప్పుడే మన సంతోషం పరిపూర్ణమవుతుంది. పాపాన్ని, పాప దుష్ట శక్తిని జయించగలుగుతాము. ఆయన ఇచ్చిన అభిషేకము మనలో నిలిచి ఉంది. దేవుని ఆత్మ మనలో ఉన్న పరమోపాధ్యాయుడు. యోహానులాగే పేతురు కూడా తన పత్రికలో దుర్బోధలను గురించి హెచ్చరికలు చేశాడు. మనం చెప్పిందే చెయ్యాలి, చేసేదే చెప్పాలి. మన మాటలకు చేతలకు పొంతన ఉండాలి. మాటలతో చేతలకు పొందిక ఉండాలి. 3వ అధ్యాయంలో కుమారత్వ భావనను యోహాను ప్రతిపాదించాడు. మీరు దేవుని మూలముగా పుట్టినవారు అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలకు 3 ముఖ్య లక్షణాలున్నాయి. ఈ 3 గుణములు 3, 4, 5 అధ్యాయాలలో పొందుపరచబడి ఉన్నాయి. 3వ అధ్యాయంలో దేవుని బిడ్డలు దేవుని చిత్తం జరిగించేవారు. 4వ అధ్యాయంలో సహోదరులను ప్రేమించేవారు. 5వ అధ్యాయంలో సత్యమును ప్రేమించేవారు. దేవుడు వెలుగు గనుక దేవుని పిల్లలు వెలుగులోనే నడవాలి. దేవుడు ప్రేమ గనుక దేవుని బిడ్డలు ప్రేమలో నడవాలి. దేవుని ఆత్మ సత్యాత్మ గనుక దేవుని బిడ్డలమైన మనము సత్యమును నమ్మాలి. సత్యమునకు విధేయులమై ఉండాలి. సింహాలు, ఎలుగుబంట్లు అడవిలో ఒంటరిగా తిరుగుతాయి, గాని గొర్రెలు మందలుగానే ఉంటాయి, తిరుగుతాయి. మనం యేసు ప్రభువు గొర్రెలం. అందుకే మనకు సహవాసమంటే అంత ఇష్టం. యోహాను ప్రేమ అపుస్తలుడు. ఈ పత్రిక ప్రేమ పత్రిక. యోహాను సువార్తలోని అంశాలే ఈ పత్రికలో చర్చించబడడం విశేషం. వెలుగు, చీకటి, సత్యం, అబద్ధం, దేవుడు, సైతాను, జీవము, మరణము, ప్రేమ, ద్వేషము అనే ద్వంద్వాలను ఎత్తిచూపుతున్నాడు రచయిత. అపొస్తలులందరిలో ఎక్కువ కాలం బ్రతికినవాడు యోహానే. దేవునియందు విశ్వాసము, విశ్వాసమందు నిశ్చయత కలిగించడానికి ఈ పత్రిక మనకెంతో సహాయమని వేరే చెప్పనక్కర్లేదు. యేసుక్రీస్తు వ్యక్తిత్వం, ఆయన స్వభావ ప్రభావం ఈ పత్రికలో చక్కగా వివరించబడినాయి. యేసు దేవుడు, మానవుడు.
యేసు దేవత్వాన్ని మానవత్వాన్ని పూర్తిగా నమ్మని వారికి క్రీస్తు యొక్క ప్రత్యక్షం లభించదు. ఆయన రక్షకుడు అనే అనుభూతి కలగదు. ఆయన దేవత్వము యొక్క సంపూర్ణత, ఆయన సంపూర్ణ మానవత మన రక్షణకు ఆధారం. 1 యోహాను పత్రిక మధురమైన సంగీతం. వెలుగు, సత్యం, జీవం, ప్రేమ అనే 4 రాగాలు ఈ పత్రికలో అనురాగాలను ప్రకల్పన చేస్తాయి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ